మొత్తానికి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 పూర్తయింది. ఇంతకాలం టీవీల ముందు కూర్చుని కన్నార్పకుండా చూసిన ప్రేక్షకులు వచ్చిన రిజల్ట్ తర్వాత బాగా హంగామా చేశారు. షో ప్రారంభం నుండి ఒక్కరోజు కూడా ఎపిసోడ్ను మిస్ కాకుండా చివరి వరకు చూసి తమ అభిమాన కంటెస్టెంట్ను గెలిపించారు. అలా ఒక సామాన్యుడైన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్గా గెలుపొందగా అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. నిజానికి ఇంతమంది సెలబ్రిటీస్ని దాటుకుని ప్రేక్షకుల మదిని గెలుచుకుని బిగ్గెస్ట్ షోలో టైటిల్ విన్నర్గా ఒక సామాన్యుడు గెలిచాడు అంటే నిజంగా మామూలు విషయం కాదని చెప్పాలి. అయితే ప్రశాంత్ టైటిల్ విన్నర్ అవ్వడం ఒక ఎత్తు అయితే బిగ్ బాస్ హౌస్ ఉండే అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన గొడవ మరో ఎత్తు అని చెప్పాలి. ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడని తెలిసిందో ఆ సమయంలో అన్నపూర్ణ స్టూడియో బయట పల్లవి ప్రశాంత్ అమర్ ఫ్యాన్స్ మధ్య జరిగిన రచ్చ అంతా ఇంత కాదని చెప్పాలి. ఇప్పటివరకు జరిగిన సీజన్లలో ఎప్పుడూ కూడా ఇంతలా రచ్చ జరగలేదు. అయితే ప్రశాంత్ గెలిచిన సందర్భంగా ప్రశాంత్ అభిమానులు భారీగా తరలి వచ్చి తెగ సంబరాలు చేశారు. అయితే అక్కడికి అమర్దీప్ ఫ్యాన్స్ కూడా చేరుకోగా దీంతో ఆ సమయంలో అమర్ ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య వచ్చిన చిన్న గొడవ కాస్త పెద్దగా మారింది. ఇద్దరి ఫ్యాన్స్ మధ్య బాగా కొట్లాట జరిగింది. పైగా బూతు మాటలతో రెచ్చిపోయారు. ఈ గొడవలో అమర్దీప్ కారుపై దాడి కూడా జరిగింది. అంతేకాదు అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్పై కూడా దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. అయితే అలా ఫ్యాన్స్ వచ్చి చేసిన రచ్చపై నాగార్జున బాగా ఫైర్ అయ్యాడని తెలిసింది. ఎంత అభిమానం ఉంటే ఇలా చేస్తారా అని నాగార్జున అమర్ ప్రశాంత్ ఫ్యాన్స్ పై అరిచినట్లు తెలిసింది. అరే అసలు మీకు బుద్ధి ఉందా? బిగ్ బాస్ పరువే తీశారు కదా, ఏదైనా ఉంటే మాట్లాడుకుని సర్దుకోవాలి, కానీ ఇంతలా రచ్చ చేస్తారా అని బాగా మండిపడినట్లు తెలిసింది. అయితే ఇలా గొడవ జరగడానికి కారణం ఏదో కాదు, హౌస్లో ఉన్నన్ని రోజులు అమర్ ప్రశాంత్తో ప్రవర్తించిన తీరు అని, ప్రశాంత్ని అమర్ తక్కువ చేసి మాట్లాడాడు అని, ఇక ఆ ఉద్దేశంతోనే బయట ఇంత రచ్చ జరిగింది అని తెలుస్తోంది. ఏదేమైనా ఒక సామాన్యుడి జోలికి వస్తే మాత్రం ఇలానే ఉంటుంది అని చూపించారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్.